ప్రైమ్ 9 కథనానికి అదిరిపోయే ఇంపాక్ట్ లభించింది. తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ నెలకొన్న పారిశుధ్య నరకంపై ప్రైమ్ 9 ఛానల్ ప్రసారం చేసిన స్పెషల్ రిపోర్ట్ అధికారులు కుంభకర్ణ నిద్రను వదిలించింది. స్మార్ట్ కబుర్లు చెబుతూ ఆఫీస్ గదులకు పరిమితమైన మున్సిపల్ యంత్రాంగాన్ని కదిలించింది. క్షేత్రస్థాయిలోకి వచ్చేలా చేస్తుంది. బయట మేకప్, లోపల కంపంటూ పట్టణంలో మురికి కోణాన్ని కళ్ళకట్టినట్టు చూపించడంతో ఉన్నతాధికారులు తక్షణమే దిద్దుబాటు చర్యలకు దిగారు. నాయుడుపేట వీధుల్లో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగించేందుకు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగారు. నాయుడుపేటలోని పలు ప్రాంతాల్లో కొండలా పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను, చెత్తా చెదారాన్ని తొలగించడానికి మున్సిపల్ సిబ్బంది జేసీబీలతో రంగంలో దిగారు. ఇంజనీరింగ్ లోపాల వల్ల, చిన్నపాటి తూముల వల్ల మురుగునీరు సాఫీగా సాగక నరకయాతన పడుతున్న ప్రజల కష్టాలను ప్రైమ్ 9 చూపించడంతో ఇక్కడ మురుగు ప్రవాహానికి ఆటంకం లేకుండా పనులు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ నివాసముంటున్న ప్రాంతంలోనే ఈ దుస్థితి ఉండడంపై ప్రైమ్ 9 ఛానల్ నిలదీయడంతో యంత్రాంగంలో కదలిక రాక తప్పలేదు. పనులు జరుగుతున్న ప్రాంతాల వద్ద స్థానిక ప్రజలు, వ్యాపారులు ప్రైమ్ 9 ప్రతినిధితో మాట్లాడుతూ తమ ఆవేదనను, సంతోషాన్ని పంచుకున్నారు. తాము దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యను సమాజం ముందుకు తెచ్చినందుకు ఛానల్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అయితే అధికారులు కేవలం నామమాత్రపు పూడికతీతతో సరిపెడితే ఊరుకునేదే లేదని వారు హెచ్చరిస్తున్నారు. స్వర్ణముఖి నది నుంచి బస్టాండ్ చివరి వరకున్న ప్రధాన కాల్వల నిర్మాణాన్ని వెడల్పు చేయాలని, కాల్వపై ఉన్న ఆక్రమణలను మున్సిపల్ అధికారులు తొలగించాలని డిమాండ్ చేశారు. నమస్కారం అండి. తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ మరి ప్రైమ్ 9 కథనానికి మొన్న స్పందించి ఈ యొక్క కాలువలు పూడికలు తీయడం జరుగుతుంది. సంతోషకరం. ఎందుకంటే ఇది ప్రజలకి అందరికీ కూడా అవసరమైనటివి. మేము అదేవిధంగా గ్రామంలో మన మున్సిపాలిటీలో పెద్దలందరం కూడా చెప్తున్నాం, ఇది ఏ ఒక్కరూ మాట్లాడేది కాదు, ఇది అందరి అవసరం ఇది. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు ఈ యొక్క కాలువల పూడికలు తీయడం వాళ్ళకి నేను హర్షం వ్యక్తం చేస్తున్నాం. తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలో ఇటీవల కాలంలో ప్రైమ్ 9 కథనానికి స్పందించిన మున్సిపాలిటీ అధికారులు కాలువలో పూడికలు తీస్తూ ఉన్నారు. అయితే మేము సంతోషిస్తూ ఉన్నాం పూడికలు తీయడాన్ని. అయితే ఇక్కడ పూడికలు తీయడమే కాకుండా కాలువలను కూడా వెడల్పు చేయాలి. ఈ వెడల్పు చేయడంతో పాటు ఈ కాలువల నిర్మాణం అంటే స్వర్ణముఖి నది నుంచి బస్టాండ్ చివరి దాకా మొత్తం కాలువలంతా కూడా కబ్జాలు అయిపోయి ఉన్నాయి. కబ్జాలు, ఆక్రమణలు అయిపోయి ఉన్నాయి. ఈ ఆక్రమణలను తొలగించాలా, కాలువలను వెడల్పులు చేసినప్పుడే ఇవాళ నాయుడుపేట పట్టణం మున్సిపాలిటీ పరిధిలో మురుగునీరు కాలువలు నిలవ లేకుండా నీరు ఎప్పటికప్పుడు కూడా బయటకు వెళ్తూ ఉంటుంది. తద్వారా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకి అనారోగ్యం, అంటురోగాలు రాకుండా ప్రజల్ని కాపాడగలిగిన వారు అవుతారనేసి మున్సిపాలిటీ అధికారులు అవుతారు. రోడ్లను ఆక్రమించి ఇళ్లకు మెట్లు కట్టడం వల్ల భవిష్యత్తులో మళ్లీ పూడిక తీయడానికి జేసీబీలు వెళ్లే దారి ఉండదని, ఇది మున్సిపాలిటీకి ఖర్చు పరంగా అదనంగా భారంగా మారుతుందని స్థానికులు అధికారుల ముందే నిలదీశారు. గ్యాస్ పైప్ లైన్ల కోసం ఇష్టారాజ్యంగా కాల్వలను, రోడ్లను ధ్వంసం చేసి వదిలేశారని, వాటిని వెంటనే మరమ్మతులు చేయాలని కోరారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీరామ్ నగర్ వంటి లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా ముందే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని, అధికారులు వాస్తవాలను గుర్తించేందుకు వార్డుల వారీగా పర్యటించాలని సూచిస్తున్నారు. మొత్తానికి ప్రజా సమస్యలపై ప్రైమ్ 9 చూపిన నిబద్ధత నాయుడుపేటను మురుగు గంధం నుంచి విముక్తి కలిగించేలా చేసిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.